दर्शनम् प्रणिपत्य विशिष्य आचार्यान् स्वामिपादाः न सन्ति तांश्च स्मृत्वा विशिष्य अद्य भागधेयमस्ति येषां सविधे वक्तुं विद्यार्थिनाम् उत्साहो भवति ते समुपस्थिताः तेषाञ्च तान् विशिष्य प्रणम्य भवतां विषये वदामि विशिष्य अहं किञ्चित् जिज्ञासाधिकरणम् अधिकृत्य किञ्चित् वक्तुकामो अस्मि। इतः परम् आन्ध्रभाषायामेव वक्तुं ప్రయత్నం కరోమి కుతః ఆంధ్రభాషాయాం తెలుగులో చెప్పడమే కొంచెం అభ్యాసం కావాల్సిన అంశం కాబట్టి నేను తెలుగులో చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. అందుకే శారీరక మీమాంసా భాష్యమని భగవత్పాదుల వారు మన సనాతన ధర్మానికి ముఖ్యమైన ఆలంబనమైనది వేదము. ఆ వేదానికి సారభూతమైనది వేదాంతము. అంతశబ్దానికి దాని ఎందుకు వేదాంతం అంటారంటే అంతశబ్దానికి ముఖ్యము తాత్పర్యము అని అర్థం. ఏ విధంగా అయితే మనం సిద్ధాంతము రాద్ధాంతము ఇత్యాది శబ్దాలలో అంతశబ్దానికి ఈ శబ్దానికి మొత్తం ఈ ప్రఘట్టానికి మొత్తం అంటే ఈ సందర్భానికి మొత్తం ఏమిటి అర్థం అంటే తాత్పర్యభూతమైన అర్థం చెప్పాలి అంటే దానిలో అంతశబ్దాన్ని వాడటం అనేది లోకంలో నానుడి. అదేవిధంగా వీటికి ఉపనిషత్తులకి వేదాంతములు అని పేరు వచ్చింది. వేదాంతములు అనే పేరు రెండు రకాలుగా వచ్చింది. ఒకటి వేదము యొక్క ప్రతి భాగం చివరిలో ఉంటాయని. ఇది కుదిరే పని కాదు. ఎందుకంటే ఈశావాస్యం లాంటివి వేదం యొక్క చివరిలో లేవు, సంహితా భాగంలోనే ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా వేదాంతత్వం చెప్పాలి. కాబట్టి అంతశబ్దానికి తాత్పర్యభూతమైన అర్థము అనే అర్థం చెప్పాలి. వేదములకు తాత్పర్యమైనది ఏమిటి అని ఆలోచిస్తే అది పరబ్రహ్మే అవుతుంది అని భగవత్పాదుల దగ్గర నుంచి అంతకుముందు లేదని అనట్లేదు, అది మనకి బాగా వచ్చినది. విద్యారణ్య స్వామి వారి సమన్వయం కూడా అదే. ఆయన ఎక్కడ ఈ భగవత్పాద వ్యాఖ్యానానికి విరోధంగా మాత్రం వెళ్ళరు. తాత్పర్యం ఇంత మాత్రం చేత పూర్వకాండకి ప్రమాణం లేదని చెప్పట్లే. వేదాంతానికి బ్రహ్మే తాత్పర్యం, వేదమునకు వేదాంతానికి కాదు వేదానికి బ్రహ్మే తాత్పర్యం అన్నంత మాత్రం చేత యత్పదమామనంతి. వేదానికి పరమ ప్రమాణం అనేది తాత్పర్యం అనేది బ్రహ్మయందున్న కర్మలయందు ప్రామాణ్యం లేదని అర్థం కాదు. భామతీకారులు దాన్ని వివేచన చేసి ప్రామాణ్యము వేరు తాత్పర్యము వేరు అనే వివేచన చేసి ప్రామాణ్యం ఉన్నంత మాత్రం చేత తాత్పర్యం ఉన్నదని అర్థం కాదు, తాత్పర్యం లేనంత మాత్రం చేత అది అక్కడ ఆ తాత్పర్యం లేనంత మాత్రం చేత అది అవివక్షితమునుగా అర్థము కాదు. అలాగే అలా చెప్తేనే పూర్వోత్తర మీమాంసలు రెండింటినీ సమన్వయం కుదురుతుంది. ఒక అంశాన్ని వదిలిపెట్టి ఇంకో అంశాన్ని మాత్రమే సమన్వయం చేయటం అనేది అది పద్ధతి కాదు అనే ఉద్దేశంతో. విశేషం ఏంటంటే గురుగారు వారి దగ్గర చదువుకుంది ఏంటంటే పూర్వమీమాంసలు కూడా ఈ అంశంలో ఎక్కడా విరోధం చెప్పలేదు. అందుకోసమే బాదరాయణ సూత్రాల్లో అనేక స్థలాల్లో జైమిని పదాన్ని గ్రహించారు. జైమిన్యాచార్య అని ఎక్కడ చిన్న అభిప్రాయ భేదం ఉండొచ్చు, కానీ వాళ్ళు చెప్పే అంశంలో అంటే కర్మకాండని ప్రస్తావించే సమయంలో దాని యొక్క అపేక్ష లేదు కాబట్టి వదిలేసి ఉండొచ్చేమో, కానీ వస్తుతః శంకర సిద్ధాంతం ఏదైతే ఉన్నదో ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు వ్యతిరేకించే అవకాశమే లేదు అనే ఉద్దేశంతోనే శంకరాచార్యుల తర్వాత వచ్చిన మీమాంసకులు కానీ పూర్వమీమాంసకులు ఉత్తర మీమాంసకులు అందరూ దాన్నే సమర్థించారు. గురుగారు కూడా చెప్తారు దేవతా విగ్రహాలు ఉన్నాయి అని. అదంతా ఇక్కడ ఏదైతే సిద్ధాంతం ఉన్నదో అదంతా మనకి సమ్మతమైన సిద్ధాంతమే. అంటే భగవత్పాదుల వారు సమన్వయం చేసిన తర్వాత దానికి మళ్ళీ విరోధమైన వ్యాఖ్యానం ఈరోజు వరకు కలలేదు. కలిగితే కేవలం హేతువాదంతోనే. ఈరోజు ఉన్న హేతువాద పద్ధతిలోనే ఈరోజున్న హేతువాద పద్ధతి అంటే మనకి తెలుస్తుంది. అసలు వాడు విచారం కూడా చేయడు. హేతువాదం అనే దానికి అర్థం ఏంటి? నేను చెప్పిన హేతువుని తీసుకుని ఆ హేతువు రైటా కాదా అని ఆలోచించేవాడు. నేను ఈ జగత్తు ఉన్నది అనటానికి కొన్ని కారణాలు చెబితే ఆ రీజన్ మీద మాట్లాడాలి. అంటే ఈ జగత్తుకి కారణమైన బ్రహ్మ అనే పదార్థం ఉంది అనే ఒక వాదన తెస్తే అది కరెక్టా కాదా అని వేదన చేసేవాడు. ఇది తుచ్చము, ఇది నాన్ సెన్స్ అనేవాడు బద్ధకస్తుడు.
అసలు దీని గురించి నేను ఒక విషయం చెబితే ఈ రీజన్ ఎందుకు కరెక్ట్ అవుతుంది, ఇది కాకపోయినా ఇంకో రీజన్ వల్ల ఇలా కావచ్చు కదా అని ఆలోచించేవాడు హేతువాది. నేను చెప్పిన హేతువుని వాదించేవాడు, నేను చెప్పిన అంశాన్ని వాదించేవాడు వాడు విరోధి అవుతాడు తప్ప హేతువాది కాడు. మనం అసలు హేతువాది అనే శబ్దానికే అర్థం మార్చేశాం. ఈరోజు కాలంలో హేతువాది అనే శబ్దానికే అర్థం మార్చేశాం ప్రకృతంలో. కాబట్టి ఇప్పుడు ఉపనిషద్ భాగంలో అసలు సూత్రభాష్యం అంటే ఏమిటి అంటే, ఉపనిషద్ భాగంలో మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి పరబ్రహ్మని ప్రతిపాదన చేస్తున్నాయి అని చెప్పిన తర్వాత ఉపనిషత్తులు చదువుకున్న వాడికి కొన్ని సందేహాలు కలుగుతాయి. ఈ వాక్యానికి పై వాక్యానికి పొంతన లేదని కొన్నిసార్లు, అసలు ఈ సిద్ధాంతానికి ఇంతకుముందు చెప్పిన సిద్ధాంతానికి పొంతన లేదేమో అని అనేక సందేహాలు కలుగుతాయి. ఇది కేవలం వేదాంత సిద్ధాంతంలో కాదు, ఏ చదువులైనా ఇది. మీ గణితం తీసుకోండి, ఏ చదువు తీసుకున్నా ఈ అంశం అనేది కామన్. అంటే మీరు ఏ చదువు తీసుకున్నా వెనకాల సిద్ధాంతానికి వాళ్ళు చెప్పిన దానికి తేడా ఉందా లేదా అనే పరీక్షణ అనేది అన్ని చదువుల్లో ఉండే కామన్ పాయింట్. అలానే ఇప్పుడు ఉపనిషత్తుల్లో చెప్పిన అంశాలకి ఏమైనా విరోధం ఉన్నదా, ఉంటే వాటి పరిహారం ఎలా అనే అంశాన్ని పరిహారం చేయటం కోసం బయలుదేరిందే సూత్రభాష్యం. ఈ భాష్యం అనేది పూర్వమీమాంసలో కూడా ఉంది. ఈ పద్ధతి పూర్వమీమాంసలో కూడా ఉంది, ఉత్తరమీమాంసలో కూడా ఉన్నది. దాన్నే అనుసరించి ఈ భాష్యం మొదలైంది. దీనికి అసలు ముఖ్యకారులు శబరస్వామి వారు అంటే పూర్వమీమాంసకి భాష్యం రాశారు. ఆయనని అనుసరించి, శైలి దగ్గర నుంచి ఆయనని అనుసరించే భగవత్పాదుల వారు తమ భాష్యాన్ని రచించారు. కాబట్టి శబరభాష్యం చదువుకున్న మా గురుగారు చెప్తుంటారు, శబరభాష్యం చదివిన వాడికి వచ్చే స్వారస్యం సూత్రభాష్యంలో మామూలు సూత్రభాష్యం చదువుకున్న వాడికి రాదు. కాబట్టి శబరభాష్యం చదువుకున్న వాడికే ఇక్కడ ఆనందం తెలుస్తుంది అని ఆయన చదువుకున్నారు. కాబట్టి మేము చదువుకోలేదు కాబట్టి దాని స్వారస్యం మనకి తెలిసే అవకాశం లేదు. ఇలా ఉన్నప్పుడు సూత్రభాష్యం అంటే వచ్చిన ఉపనిషద్ భాగాల యొక్క, అంటే మనకి వేదవాక్యాలు విన్న వెంటనే కొన్నిసార్లు ఈ విరోధం ఏదైతే ఉందో ఆ విరోధాన్ని పరిహరించడం కోసం ఇది కోర్టు లాంటిది. ఇది అధికరణం అనే ఇక్కడ అధికరణ వ్యవస్థ ఉంది. అంటే రెండు డిఫెన్స్ లాయరు ఇద్దరు వస్తారు, ఈ వాక్యానికి ఇది అర్థం ఈయన పోట్లాడతాడు, ఈయన ఇది పోట్లాడతాడు అనడం కంటే వాదిస్తాడు, ఈ వాక్యానికి ఇది అర్థమని ఇలా నిర్ణయం చేసుకోగా సిద్ధాంతి అనేవాడు అసలు దీన్ని వ్యవస్థ చేస్తాడు. బాబు దీనికంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఈ ప్రిన్సిపల్స్ ప్రకారం ఈ వాక్యానికి ప్రతిదానికి ప్రిన్సిపల్స్ ఉన్నట్టుగానే ఒక వాక్యాన్ని అర్థం చెప్పడం కోసం కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈ ప్రిన్సిపల్స్కి లోబడే మనకి వాక్యానికి అర్థం చెప్పాలి. ఇది ఒక మన ఈ వేదానికి మాత్రమే సంబంధించి కాదు, ప్రతి చదువుకి సంబంధించిన అంశం ఇది. నేను విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాను. నేను గణితం లాంట్లో వాటిలో చూసి ప్రతి దాంట్లో ఈ సామాన్య నియమాలను అంగీకరించి, ఈ ప్రిన్సిపల్స్ని అంగీకరించే చదువు యొక్క వ్యవస్థ చేయగలరు తప్ప ప్రిన్సిపల్స్ లేకుండా ఏ చదువు లేదు. ఈ ప్రిన్సిపల్ ఇక్కడ ఏం చేస్తారంటే, అసలు ప్రిన్సిపల్స్ అనేవి అంటే నేను అర్థం అవడం కోసం చెప్తున్నాను, లోక్యులు కూడా ఉన్నారు కాబట్టి ఆ ప్రిన్సిపల్స్ ఏంటి అసలు ఇప్పుడు వాదించేవాడు ఎప్పుడైతే ఇద్దరున్నారో వాడు కొన్ని నియమాలు చెప్తాడు, ఇతను నియమాలు చెప్తాడు. ఉన్న నియమాల్లో ఏది నియమం బెటర్ ప్రకృతంలో అని ఆలోచించి ప్రకృతానికి అర్థం నిర్ణయం చేయాలి. ఇదే సూత్రభాష్యం యొక్క ముఖ్యమైన పని. అదే ఇటువంటి స్థలాల్లో దానికే సూత్రభాష్యం అని పేరు, దానికే భాష్యం అని పేరు, దాన్నే భాష్యం అంటారు. దాన్ని వివేచన చెప్పడం. ప్రకృతంలో ఇది సూత్రభాష్యం యొక్క మొదటి అధికరణము జిజ్ఞాసాధికరణం అని. అథాతో ఇది మనం అందరూ కొంచెం ఆస్తికులైనంత వారు రోజు వినే సూత్రమే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని. బ్రహ్మ జిజ్ఞాస చేయాలి అని. ఇక్కడ కొన్ని సందేహాలు కలుగుతాయి. అసలు బ్రహ్మ జిజ్ఞాస ఎందుకు చేయాలి? ప్రాథమికమైన ప్రశ్న ఏంటంటే, అసలు బ్రహ్మ జిజ్ఞాస ఎందుకు చేయాలి? వేరే పని లేదా మాకు? చాలా వేరే పని లేదా అంటే, చేయవలసిన పనులు వేదం చాలా చెప్పింది. ఇన్ని పనులు మానేసి బ్రహ్మ జిజ్ఞాసే చేయాలా? ఒకటి. చేస్తే దాని విధానం ఏంటి, దాని ఆవశ్యకత ఏంటి, దాని స్వరూపం ఏంటి? ఇన్ని చెబితే కానీ ఇన్ని చెప్పాలి. దీన్ని ఎవరు చేయాలి, దీన్ని ఎవరు చేయాలో కూడా ముందు తేల్చాలి. ఎవరు పడితే వారు చేయొచ్చా, లేకపోతే దీనికంటూ కొన్ని చెప్పే కదా ఇందాక ప్రిన్సిపల్స్ అనేవి ఉన్నాయా లేదా అని పరిశీలించాలి. ఎవరు చేయాలి, చేస్తే ఎలా చేయాలి, ఇవన్నీ ముందు చెబితే కానీ అసలు లోపలికి వెళ్ళకూడదు. కాబట్టి ప్రతి శాస్త్రం యొక్క ఆరంభంలో చెప్పవలసిన ప్రిన్సిపల్ ఏంటంటే, దీనిలో అధికారి ఎవడు, అధికారి అంటే ఈ పని చేయవలసిన వాడు ఎవడు,
ఈ పని చేయవలసిన వాడెవడు, వాడు ఎలా చేయాలి, ఎలా ఏం చేస్తే వాడు ఏ విధంగా చేస్తే వాడు అనుకున్నది సాధించగలడు. ఇది మనం ప్రతి అంశంలో చూసేదే. దాన్నే విచారం చేస్తున్నారు. అథాతో బ్రహ్మ జిజ్ఞాస మొదలు ఒక ఆయన ఏంటంటే ఇది ప్రారంభించక్కర్లేదు, వేదాంతం అనేది అక్కర్లేదు. ఎందుకు? దానికి పూర్వమీమాంస న్యాయాన్ని తీసుకొచ్చి ఈ మొత్తం అంతా స్వాధ్యాయోధ్యేతవ్య అని ఒక వాక్యం ఉన్నది. అధ్యయనం చేయమనుంది. అధ్యయన శబ్దానికి వేదమని అర్థము. వేదమైనప్పుడు దానిలో వేదాంతం విడిగా కాలేదు కదా, మొత్తం వేదాంతం కూడా దానిలో వచ్చేసింది. కాబట్టి అధ్యయనం చేయి. ఎప్పుడైతే స్వాధ్యాయ విధికి అర్థం కూడా తెలుసుకోవాలి అని అర్థం వరకు వెళ్ళామో, వేదంతో పాటు వేదార్థం కూడా తెలుసుకోవాలి అని విధి చెప్పేసినప్పుడు, వేదాంతం కూడా వేదార్థమే కాబట్టి దాని యొక్క విధి దానివల్లే ఎక్కడ అధ్యయన విధి వల్లే వాడు ఏ విధంగా అయితే పూర్వకాండలో ఉండే విషయాలు తెలుసుకుంటాడో, మనం ఇప్పుడైతే ఉత్తరకాండాన్ని కల్పించామో ఈ కాండ భేదం లేకుండా వేదార్థాన్ని మొత్తం తెలుసుకున్నాడు వాడు. తెలుసుకున్న తర్వాత కొత్తగా మీరు అథాతో ధర్మ జిజ్ఞాస అని కూడా సూత్రం ఉన్నది. ఆ సూత్రం ఒకటే చాలు. ఈ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రం అక్కర్లేదు. అసలు బ్రహ్మ జిజ్ఞాస అనేది విడిగా చేయక్కర్లేదు, అయిపోయింది అని. ఎలా అయిపోయింది అంటే వేదార్థం తెలుసుకుంటే చాలు. అథాతో ధర్మ జిజ్ఞాస అని ఏం చెప్తోంది? వేదాధ్యయనం చేసిన తర్వాత ధర్మ జిజ్ఞాస చేయవలే అని చెప్తోంది. ధర్మ శబ్దానికి వేదార్థం అని అర్థం. వేదార్థం తెలుసుకోవాలి. అక్కడ మీమాంసకులు చెప్పే ధర్మశబ్దం విధిపరము, దానిలో ఇక్కడ మాత్రం వేదార్థము తెలుసుకోవాలి అని అర్థం చెప్పితే, వేదార్థం ఏ విధంగా అయితే కర్మకాండ ప్రతిపాద్యమైన అంశమో వేదాంత ప్రతిపాద్యమైన అంశం కూడా అదే. కాబట్టి ఉభయం గతార్థమైపోయింది కదా, మళ్ళీ విడిగా మీరు చేయవలసింది ఏమున్నది అని ధర్మ జిజ్ఞాస వల్లే సరిపోతోంది కదా అని దానికి సమాధానం చెప్పాలి. దానికి సమాధానం ఏం చెప్తున్నారంటే, దానికోసం ఇప్పుడు అథశబ్దం యొక్క స్వారస్యం ఆలోచిస్తే ఇక్కడ భేదం చెప్పాలి. బాబు, ధర్మ జిజ్ఞాస అనేది వేరు, బ్రహ్మ జిజ్ఞాస అనేది వేరు. ధర్మ జిజ్ఞాసే బ్రహ్మ జిజ్ఞాస కాదు. ఎందుకు కాదు అంటే, ప్రాథమికమైన అంశం ఏంటంటే, ధర్మం అనే దానికి మనం ఏదైతే కర్మానుష్ఠానం అని చెప్తున్నామో, కర్మానుష్ఠానం అంటే మనం రోజు చేసే పనులు కాదు, మనం రోజు చేయవలసిన పనులు. ఆ రెండింటికి చాలా తేడా ఉంది. మనం చేయవలసిన పనులు వేరు, మనం చేస్తున్న పనులు వేరు. కాబట్టి మనం చేయవలసిన పనులు ధర్మశబ్దానికి అర్థం. ఆ ధర్మశబ్దం చేతి తీసుకున్నప్పుడు ఆ ధర్మాన్ని ఆచరించేవాడెవడు, ఆ ధర్మాన్ని ఆచరించడానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే, ఈ కర్మకి కర్తను నేను, దీనివల్ల వచ్చే ఫలితం నాది అనే అభిమానం కలిగిన వాడే అక్కడ అధికారి అయినప్పుడు, వేదాంతంలో వేదాంతం ఏం చెప్తోందంటే, పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడు. అంటే నాకేవైతే నేను కొంచెం బయట వాళ్ళు కూడా అర్థం కావడం కోసం చెప్తున్నది ఏంటంటే, మనకి బ్రహ్మ పదార్థం ఉంది అని తెలుసుకోవడం కోసం పెద్ద కష్టపడక్కర్లేదు. ఎందుకంటే మనకి కాళ్ళు చేతులు ఉన్నాయి. ఈ కాళ్ళు చేతులు తయారు చేసిన ప్రిన్సిపల్ ఏంటంటే, తయారు చేసేవాడికి కాళ్ళు చేతులు ఉండకూడదు. ఎందుకంటే చేసేవాడికి కూడా కాళ్ళు చేతులు ఉంటే ఆ కాళ్ళు చేతులు ఎక్కడి నుంచి వచ్చినాయో అని ప్రశ్న వస్తుంది. మనం అనుకున్న భగవంతుడికి కాళ్ళు చేతులు కనుక ఉన్నాయనుకోండి, నేను అర్థం అవడం కోసం చెప్తున్నది, మనకున్నే స్వభావాలన్నీ ఆయనకి ఉన్నాయనుకోండి, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరిని? స్వతహా ఆయనకు పుట్టేసినాయి అనుకోండి, ఆయనకు పుట్టినట్టు నాకు పుట్టచ్చు కదా. భగవంతుడికి మాత్రం కాళ్ళు చేతులు ఏమీ చేయకుండా ఆయన వల్ల ఆయన పుట్టేస్తే ఆ విధంగా నాకు పుట్టచ్చు కదా. కాబట్టి నన్ను పుట్టించిన భగవంతుడికి ఏ కాళ్ళు చేతులు ఉన్న నన్ను పుట్టించిన భగవంతుడికి కాళ్ళు చేతులు ఉండకూడదు, ముక్కు చెవి ఏమీ ఉండకూడదు. అలా ఉంటేనే ఆయన నన్ను కలిగించగలడు. దాన్నే శుద్ధ పదార్థం అన్నాం. ఎలా అంటే, దాన్నే అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథా నిత్యమగంధవచ్చ ఇత్యాది తథారసం నిత్యమగంధవచ్చయత్ అనే ఏదైతే దానిలో శ్రవణేంద్రియం ఏదైతే శ్రోత్రేంద్రియం కలిగినది కాదో, కానీ శ్రోత్రేంద్రియానికి ఆత్మభూతమై ఉన్నదో, ఆత్మభూతం అంటే సత్తాప్రదమైంది. అంటే దేని యొక్క ఉనికి లేకపోతే అసలు శ్రోత్రేంద్రియం యొక్క ఉనికి లేదో, ఆ సత్తకి మళ్ళీ శ్రోత్రేంద్రియం ఉండకూడదు. అనవస్థ అనే దోషం వస్తుంది.
శ్రోత్రస్య శ్రోత్రం అని కూడా ఉంది. శ్రోత్రస్య శ్రోత్రం అంటే ఈ శ్రోత్రానికి శ్రోత్రం, మళ్ళీ దానికి శ్రోత్రాలు అనుకోండి, మళ్ళీ దానికి శ్రోత్రస్య శ్రోత్రం చెప్పాలి. కాబట్టి ఈ అంశం ఆధికులు కూడా ఒప్పుకుంటారు. మీరు తీసుకెళ్ళి ఒక చోట దాన్ని ఆపేయాలి. ఎక్కడ ఆపాలి అంటే ఆ పరమకారణానికి ఈ లక్షణాలేమి అంటే నాకుండే లక్షణాలేమి అంటవు, అక్కడి నుంచే నేను ఆవిర్భవించాను అనే అంశాన్ని ఒప్పుకుని తీరాలి. ఇక లేకపోతే అనవస్థ అనే దోషం వస్తుంది. కాబట్టి అటువంటి పరమాత్మ స్వరూపం ఒకటి ఉన్నది. దాన్నే నిత్యము, శుద్ధము, బుద్ధము, ముక్తము అని అంటారు. అది స్వతహా నేనయ్యున్నాను అనే ఆత్మస్వరూపం అనేది ఒకటి మనది ఉన్నది. అంటే నేను అనే పిలువబడే నా అంశస్వరూపం ఏదైతే ఉన్నదో అది వస్తుతః అటువంటిదే. ఇక్కడ ఇంకో అంశం కూడా మనం కలుపుకోవచ్చు. ఇంతకీ అటువంటిది ఒకటి ఉంటే అది తెలుసుకోవడం ఎలా? ఇప్పుడు ముక్కు, కాళ్ళు, చేతులు ఉన్నదాన్ని తెలుసుకోవడం కొంచెం సులభం. ముక్కు, కాళ్ళు లేనిదాన్ని అసలు ఏ విధంగానూ తెలుసుకోవడానికి వీల్లేని దాన్ని తెలుసుకోమని చెప్తున్నారు మీరు. అది ఎలా కుదురుతుంది అంటే దానికి ఒకటే ఉపాయం, అది నేనైతేనే కుదురుతుంది, వేరే ఉపాయమే లేదు. ఆ స్వరూపం నేనైతే తప్ప ఆ అంశం తెలుసుకోవడమే కష్టం లేదు. కాదండి నా కళ్ళు, చేతులు, ముక్కు అన్నీ ఉన్నాయి కదా, అది నేనే అనుకోమంటారేంటి అంటే దాన్ని కొంచెం పరీక్షలోకాన్ కర్మచిత అని కొంచెం పరీక్ష చేసుకోండి. ఊరికనే ఇప్పుడు మనకి ఆపాతత పైపైన కనిపించే అంశాలు మాత్రమే ఆలోచించకుండా కొంచెం లోతుగా పరిశీలిస్తే మన స్వరూపం మనకే అర్థమవుతుంది అని. దానికి కావాల్సినవి మనకి 3 అవస్థలు అంటూ ఉన్నాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ అనేది. సుషుప్త్యవస్థ అనేది మనకి చాలా ముఖ్యమైన అంశం. దీనిలో మనకి ఎటువంటి మన సిద్ధాంతానికి చాలా ఉపయోగపడే అవస్థ ఏమిటి అంటే జాగ్రత్త అవస్థలో అనేక ఇంద్రియాలని తీసుకుని నానా కష్టాలు పడి ఒక్క క్షణం మనసు ఒక చోటు కూర్చోదు. ఇక్కడ కూర్చుంటే 10 ఒక్క సెకండ్లో 10 పనులు చేస్తుంది. ఆయనకు అప్పుడు వెళ్ళిపోతున్నారు. అప్పుడు అలా కాదు, మనస్సు అనేది అంత వేగంగా ఉంటుందంటే ఒకే క్షణంలో 10 ఆలోచనలు చేయగలదు. ఇది ఈ జాగ్రత్త అవస్థలోనే. ఈ జాగ్రత్త అవస్థలో ఇంత పని చేసి అలసిపోయిన మనస్సు ఏం చేస్తుందంటే జాగ్రత్త అవస్థలో ఇంద్రియాల యొక్క సహకారం తీసుకుని పనిచేస్తుంది. కేవలం మనస్సు మాత్రమే పనిచేయదు. జాగ్రత్త అవస్థలో ఇంద్రియాల యొక్క భూరి సహాయాన్ని తీసుకుని కళ్ళు అటు చూస్తే ఇటు చూస్తే అది బాగుంది ఇది బాగుంది, ఈ మధ్యాహ్నం ఏం వంటలు చేశారు అన్నీ ఇప్పుడు ఉంటుంది, ఆ మధ్యాహ్నం టైంకి వెళ్ళిపోవాలి, ఇంత చేస్తూ ఇవన్నీ మైండ్లో ఇవన్నీ పనులు చేస్తే ఒకే సమయంలో అన్ని పనులు చేస్తాయి. ఇంత పనులు చేసి ఇంద్రియాలు అలసిపోతాయి. ఇంద్రియాలు అలసిపోతే వచ్చేదే దాన్ని స్వప్నం అన్నాం. ఇంద్రియాలు ఇంతే అలసిపోయినా సరే మనస్సు అనేది అలవదు. అదేం చేస్తుందంటే అది ఇంద్రియాలు తగ్గేటప్పటికీ ఇంకా రెచ్చిపోయి స్వప్నంలో మనకు కానివన్నీ కల్పిస్తుంది. స్వప్నం ఎలా చేస్తుందంటే భగవత్పాదులు చెప్తారు, మనకి కళ్ళు వస్తాయి, మనకి అనుభవంలోనే నా తలకై నేను అరుక్కుని నా చేత్తో వెళ్ళినట్టు కలుస్తుంది. అసంభావితమైన కళలు కూడా మనకు వస్తాయి. మనస్సు ఎంత పని చేయగలదంటే జాగ్రత్త అవస్థలో నయం అంటే ఇంద్రియాల యొక్క సహకారం కాబట్టి ఇంద్రియం ఏం పని చేయగలదో అంత మాత్రమే పనితో ఆగిపోతుంది. ఎప్పుడైతే ఇంద్రియాలు తగ్గిపోయినాయో, ఇంద్రియాల పని ఎక్కువయ్యేవి అలసిపోయి పడుకునే దాని ఉపరతి అంటారు, కొంచెం విశ్రామానికి వెళ్ళిపోయినాయో మనస్సు స్వరాజ్యం వచ్చేసింది. మనస్సుకి అది స్వరాజ్యమై స్వప్నంగా మారిపోయి దానికి కావాల్సిన ప్రపంచాన్ని సృష్టించుకోగలదు. అందుకోసమే మనకి కళలు వస్తుంటే కళలు కంటానికి మనకి ఇదే ఉందా, ఎంతైనా కళలు కావచ్చు కదా, ఏదైనా అవ్వచ్చు. మనస్సుకి స్వరాజ్యం ఉంది. మనస్సు కూడా కళలు కని అంతా అలసిపోయి అది కూడా అలసిపోతుంది. కొంతసేపటికి మనకి గాఢ నిద్ర వస్తుంది. గాఢ నిద్ర వచ్చినప్పుడు అక్కడ ఒక రకమైన ఆనంద అనుభవం వస్తుంది. విశేషం ఏంటంటే అక్కడ ఎక్కడా లేనిది, దానికి భగవత్పాదులో ఒక కథ కూడా చెప్పారు. ఒకరికి పుత్రుడంటే విపరీతమైన వ్యామోహం, పుత్రుడు ఎవరంటే వ్యామోహం ఉండదు, పుత్రుడంటే విపరీతమైన వ్యామోహం, దురదృష్టవశాత్ పుత్రుడు మరణించాడు. ఎంత విలపిస్తున్నాడంటే తండ్రి ఆపకుండా ఏడ్చి నిద్రలోకి వెళ్ళిపోయాడు. నిద్ర లేచిన మరుక్షణం ఉందే ఆ కొంత క్షణాల పాటు వాడికి దుఃఖం రావట్లా. ఎందుకంటే ఇది ఔపాధికమైన అంశం వల్ల కలిగిన దుఃఖం. ఎప్పుడైతే ఇంత ఏడ్చి సుషుప్తిలోకి వెళ్ళిపోయాడో నిద్ర లేచిన వెంటనే వాడికి వెంటనే ఏడుపు రావట్లా.
నిద్ర లేచిన తర్వాత మళ్ళీ జాగ్రత్త ప్రపంచంలోకి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పుత్రుడు పోయాడు అనే అంశం గుర్తుకొస్తేనే దుఃఖం వస్తుంది. ఈ మధ్యలో ఈ దుఃఖం ఎక్కడికి వెళ్ళింది? అంటే ఈ మధ్య అవస్థలో ఒక స్వరూపం ఉందే, వస్తుతః అది నేను. మిగతా వాటి వల్ల నేనేదో వాళ్ళతో నాకు లేని సంపర్కాన్ని నేను కలగజేసుకుని దుఃఖాన్ని అనుభవించాను. ఎప్పుడైతే ఆ సంపర్కం కొంతకాలం విడిపోయిందో ఇప్పుడు దుఃఖము పోయింది. అది ఆ అంశ దుఃఖం అనేది శాశ్వతికమైతే ఆ పుత్రుడితో నిరంతర సంబంధమే ఉంటే ఆ అవస్థలో ఎందుకు దుఃఖం లేదు? అసలు నాకు నిద్ర ఎలా పట్టింది? నిద్ర పట్టిన తర్వాత అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నిద్ర లేచిన తర్వాత కొన్ని సెకండ్లైనా సరే అక్కడ ఏమి ఆ విషయం మళ్ళీ వాడు ఆ అంశం విషయం గుర్తుకొచ్చేంత వరకు మనసుకి దుఃఖం కలగట్ల. విషయం గుర్తుకొస్తేనే దుఃఖం కలుగుతోంది. అంటే లేని సంపర్కాన్ని మనం కలగజేసుకుంటే తప్ప ఆత్మకి దుఃఖ సంపర్కం లేదు అని ఇది అనుభవంలోనే కొంచెం పరీక్షిస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఆత్మస్వరూపం అనేది ఇలా దీంతో ఈ ఆత్మ ఎవరని తెలియంది? నాకేగా తెలియంది. అది నాకే జరిగిందని తేలిందిగా. కాబట్టి నా స్వరూపమే అలా ఉంది అని కొంచెం పరీక్షించినా తెలుస్తుంది. దీన్ని మహాపరీక్ష ఏం చేయక్కర్లేదు. మీరు వేదాంతం చదువుకోక్కర్లేదు, ఉపనిషత్తులు చదువుకోక్కర్లేదు. మీరు రోజు నిద్రపోతారు కదా, నిద్రపోయిన తర్వాత లేచేటప్పుడు మీ స్వరూపం ఏంటో మీరు ఆలోచించుకోండి చాలు. అసలు తెలుసుకుంటే దాని గురించి మీరు ఏంటి అని అర్థం చేసుకునే స్వభావం వస్తుంది, ఆ ఆలోచన వస్తుంది. కాబట్టి నిత్యశుద్ధ ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆత్మ అనేది ఒకటి ఉంది, ఇటువంటిది ఉంది, దీన్ని తెలుసుకోవాలి అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. దీన్ని తెలుసుకోవాలి అంటే అదేమో చెప్పడానికి తేలిగ్గానే ఉంది, కానీ అనుభవంలోకి వచ్చేటప్పటికి వెంటనే అది అంత తేలిక కాదు కదా. అందుకోసమే దానికి ఉపాయాలు చెప్పవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పిన మన ఈ వేదాంత అంశాన్ని ప్రారంభించాలా అక్కర్లేదా అంటే ప్రారంభించాలి. ఎందుకంటే కర్మలు చేయటం అనేది ముఖ్యం. కుర్వన్నేవేహ కర్మాణి ఉంది. ఎప్పుడు నేను అశక్తున్నైతే ఈ ఆత్మజ్ఞానం సంపాదించడానికి నాకు శక్తి లేకపోతే అవశ్యం కర్మలు చేయాలి. ఆ కర్మలు చేసేవాడి స్వభావం ఏంటి అంటే ఈ కర్మలు నేను చేస్తున్నాను, ఈ కర్మ వల్ల వచ్చే ఫలితం నాది, ఇంకోటి కోసం నేను పని చేయను కదా, నా కోసమే నేను పని చేసుకుంటా. ఎందుకంటే భామతి గారు ఇంకా లోతుకెళ్ళి ఏం చెప్తారంటే స్వార్థపరుడనే వాళ్ళు లేకుండా ఉండడు, పరోపకారి అనే మాట అబద్ధం అనే ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఒక దీనమైన అవస్థను చూసి మొత్తం వాడి దగ్గర ఉన్నమంది ఇచ్చేసిన తర్వాత కూడా అక్కడ స్వార్థం ఉందా పరోపకారం ఉందా అంటే సరిగ్గా ఆలోచించు, అక్కడ స్వార్థమే ఉంది. ఎందుకంటే అక్కడ చూసిన దీనమైన అవస్థ ఉందే అది చూసి వీడి హృదయం ద్రవిస్తోంది, వీడికి శాంతపరిచింది వాడు కష్టం కాదు, వీడి ఆ దృశ్యాన్ని చూసి వీడి మనస్సు ఆగవలసింది వీడి మనస్సు యొక్క ఉద్వేగమే ఆగాలి. వాడి ఉద్వేగం ఆగమిందో రెండో అంశం, ఆ అంశాన్ని చూసి నా మనస్సు ఉద్వేగం చెందుతోంది కదా, నేను శాంతపరుచుకోవాల్సింది ఎన్ని నా మనస్సు యొక్క ఉద్వేగాన్ని కోసమే నేను ఎంత త్యాగం చేసినా చేస్తాను. కాబట్టి స్వార్థ ప్రవృత్తి లేని ప్రవృత్తే లేదు. కాబట్టి స్వార్థ ప్రవృత్తి దోషం కాదు. ఇది చెప్పడం ఏంటంటే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. స్వార్థ ప్రవృత్తి పరానికి కష్టాన్ని కలిగించనటువంటి స్వార్థ ప్రవృత్తి ఏది దోషం కాదు. అందుకోసమే చాలామంది ఆధునికులు వేదాంతాన్ని దూషించేటప్పుడు మీరు స్వార్థాన్ని ప్రేరేపిస్తున్నారు, నీ గురించి నేను తెలుసుకోవాలి అంటే మీరు స్వార్థాన్ని ప్రేరేపిస్తున్నారని ఆక్షేపించేవాళ్ళు కూడా అయ్యారు. స్వార్థాన్ని ఏం ప్రేరేపించట్లా, స్వార్థం అనేది లేకుండా ప్రవృత్తే లేదు. ఇవన్నీ ఎప్పుడో ఇటువంటి అసలు దాని మీద విచారం లేని సమయంలోనే మనం ప్రశ్నలు వేస్తున్నాం. దీని గురించి విచారం చేసిన వాళ్ళకి ఈ ప్రశ్నలు రాకుండా ఉంటాయా? దీన్ని మథనం చేసిన వాళ్ళకి ఇటువంటి చిన్న చిన్న ప్రశ్నలు రాకుండా ఉంటాయా? వాడికి సమాధానాలు దొరకకుండా ఉంటాయా? మన భయం ఏంటంటే పెద్ద ఈ ప్రశ్నలు ఏమీ సమాధానం చెప్పలేరు వాళ్ళు అని తెలివితేటలతో వాళ్ళు ప్రశ్నలు వేస్తారు తప్ప దానిలో లోతుగా వెళ్ళి పరిశీలించిన వాళ్ళకి ఈ ప్రశ్నలే కావు. కాబట్టి ఇటువంటి స్వరూపం ఉన్నది అని కొంచెం పరీక్షించినా తెలుస్తుంది. ఆ పరీక్షించిన అంశాన్నే మనకి ప్రమాణభూతంగా వేదం కూడా ప్రతిపాదిస్తోంది. ఇటువంటి ప్రమాణభూతమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం కర్మకాండలు పనిచేయవు. అంటే ధర్మానుష్ఠానం అనేది కేవలం పనిచేయదు. ధర్మానుష్ఠానం అనేది కొంచెం చిత్తశుద్ధ్యర్థం పనిచేయచ్చు, కానీ అటువంటి స్వరూపం ఒకటి ఉన్నది, దాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి బ్రహ్మ జిజ్ఞాస చేయాలి అని. ధర్మ జిజ్ఞాస కంటే బ్రహ్మ జిజ్ఞాస అనేది వేరయ్యా.
ధర్మ జిజ్ఞాస అంటే దానిలో నీకు ఇటువంటి ముక్తి అంటే ఇటువంటి ఆత్మస్వరూపం ఉంది లేదు అని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కర్మానుష్ఠానం చేయవచ్చును. కానీ ఇది కేవలం ధర్మ జిజ్ఞాస వల్ల తేలదు. కాబట్టి దీనికి బ్రహ్మ జిజ్ఞాస అనేది వేరే చెయ్యాలి అని శాస్త్రం యొక్క ఆరంభం యొక్క వ్యవస్థ చేశారు. ఇది ధర్మ జిజ్ఞాస అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక వాక్యం తెలుసుకోవాలి అంటే వాక్యంలో ఉండే పదాల యొక్క అర్థం వాక్యార్థం ఈ వాక్యానికి అర్థం ఏంటి అని తెలుసుకోవాలంటే మొదలు ఆ వాక్యంలో ఉండే పదాలు ఏమిటి, ఆ పదాల యొక్క అర్థం ఏమిటి అని ఆలోచిస్తే వాక్యార్థం తెలుస్తుంది. కాబట్టి ఈ దీనిలో అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నప్పుడు అథ అనే ఉంది, అతహ అని ఉంది, బ్రహ్మ జిజ్ఞాస అని ఉన్నది. అథ అనే దానికి అర్థం ఏమిటి అనే ఆలోచన చేయాలి. అథ అనేదానికి తర్వాత అని అర్థం ఉన్నది. అలాగే అథ అనేదానికి ప్రశ్న మంగళానంతరారంభ ప్రశ్నకార్ష్ణ్యే శ్వథో అథ అని అనేక అర్థాలు ఉన్నాయి. అథ యోగానుశాసనం, అథైష జ్యోతి ఇత్యాది వైదిక ప్రయోగాల్లో అథ యోగానుశాసనం ఇత్యాది అథ శబ్దానికి ప్రారంభం అనే అర్థం. అథ శబ్దానికి సర్వత్ర అనంతరం అనే అర్థం కాదు. అథ యోగానుశాసనం, అథైష జ్యోతి ఇత్యాది స్థలాల్లో అథ శబ్దానికి ప్రారంభం అని అర్థం. యోగానుశాసనం అంటే అథ యోగానుశాసనం అంటే యోగశాస్త్రము ఆరంభింపబడుతోంది అని అథ శబ్దానికి అర్థం. అథ శబ్దానుశాసనం అనే శబ్దానుశాసనం నామ శాస్త్రం ఆరభ్యతే కదా అని అర్థం. ఇక్కడ జిజ్ఞాస ఆరభ్యతే అని అర్థం చెప్పవచ్చునా అంటే జిజ్ఞాస ప్రారంభింపబడుతోంది అని అర్థం చెప్పవచ్చునా అంటే ఆ అర్థం చెప్పడానికి అంత స్వరసంగా లేదు. ఎందుకు? జిజ్ఞాస అంటే జ్ఞాతుమిచ్ఛ అంటే తెలుసుకోవాలనే కోరిక. కోరిక ప్రారంభింపబడటం కుదురుతుందా లేదా అని పరిశీలించాలి. కోరిక అనేది ప్రారంభింపబడదు. ఎందుకు అంటే దీనిలో ప్రధానమైన కారణం ఏంటంటే కోరిక ఉన్నవాడికే అసలు ప్రవేశం. ముముక్షు అంటే జిజ్ఞాసోరేవ అత్ర అధికారాదని. కోరిక అనేది వేదాంతం ఈ తాత్పర్యం తెలుసుకోవాలి అని ఆ జిజ్ఞాస ఉన్నవాడికే శాస్త్రంలో ప్రవేశం. కాబట్టి జిజ్ఞాస లేకపోతే ప్రవేశమే లేదు. కాబట్టి ఈ శాస్త్రం ఇప్పుడు జిజ్ఞాస అథ శబ్దానికి ప్రారంభం అర్థం చెప్తే జిజ్ఞాస ప్రారంభింపబడుతోంది అంటే కోరిక ప్రారంభింపబడుతోంది అని చెప్పాలి. ఈ శాస్త్రం వల్ల వాడికి ఏం కోరిక పుట్టదు. కోరిక పుడితేనే ఈ శాస్త్రం చదువుకోవాలి. కాబట్టి అది కుదరదు. అలా కాదండి, ఈ శాస్త్రంలో ఇచ్ఛ గురించి ప్రతిపాద్యమవుతోంది అంటే ఇచ్ఛ తర్వాత బ్రహ్మ గురించి ప్రతిపాదన చేస్తున్నారు తప్ప ఇచ్ఛను ఉద్దేశించి ఏం చెప్పట్లా. కాబట్టి సా ఉత్పాద్యతయావా ప్రతిపాద్యతయావా అనే రెండు వికల్పాలు చేసి అది ఉత్పాద్యం కుదరదు. ఎందుకంటే జిజ్ఞాసోరేవ అత్ర అధికారాత్. ప్రతిపాద్యం అంటే ఇక్కడ జిజ్ఞాస అనే దానికి తెలుగులో చెప్పాలంటే కోరిక అని. కోరిక మన స్వతంత్రంగా పుట్టాలి. కోరిక ఒకటి చెప్తే పుట్టదు. మనకి అది విశేషం ఏంటంటే మనకి దాని మీద రుచి కలిగి పుట్టాలి తప్ప శాస్త్రం వచ్చి నువ్వు ఇది చెయ్యి. దానికి ఉదాహరణ ఏంటంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మురికి ఏమైనా వచ్చిందనుకోండి, నాకు ఈ మురికి వాసన తాగకూడదు అంటే కుదరదు. అది దుర్గంధం అయితే దుర్గంధం వచ్చి తీరుతుంది. అక్కడ పూతీ గంధం ఉంటే సుగంధం వచ్చి తీరుతుంది, దుర్గంధం ఉంటే దుర్గంధం వచ్చి తీరుతుంది. నాకు ఇక్కడ సుగంధమే కలగాలి, దుర్గంధం కలగకూడదు అని కోరుకున్నంత మాత్రం చేత నా ఇష్టం వచ్చినా ఏం కలగదు. ఎందుకంటే అది వస్తు స్వభావం. అలాగే ఇచ్ఛ అనేది నా వస్తువును బట్టి నాకు కలగాలి తప్ప ఇక్కడ కలగాలి నేను ఆదేశం చేస్తే కలిగేది కాదు. కోరిక లాంటిది. మీరందరూ వాళ్ళ నుంచి బ్రహ్మ జిజ్ఞాస చేయండి అంటే అది కుదరదు. అది వింటానికి బాగుంటుంది తప్ప కుదరదు. అది కలగాలి. దానికి ఏం కావాలి? కలగాలంటే పూర్వజన్మ సుకృతాలు లాంటివి కావాలి. దానికోసమే అనుష్ఠానం. దానికోసం నైష్కర్మ్యంతో అంటే భగవదర్పణ బుద్ధితో చేసిన అనుష్ఠానం చేస్తే ఇది జిజ్ఞాస, దీని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి బయలుదేరుతుంది. కోరిక పుట్టించడం కోసం శాస్త్రం ఏమీ చేయలేదు. కోరిక పుట్టిన వాడికి ఏమైనా ఉపాయం చెప్పమంటే చెప్పగలదు. కాబట్టి జిజ్ఞాస అనే శబ్దానికి జ్ఞాతుమిచ్ఛ అని అర్థం కాబట్టి, కోరిక అని అర్థం కాబట్టి కోరికని ప్రారంభించడం అనే అర్థం కుదరదు. మరి ఏం చెప్పాలి అంటే అనంతరం అని అర్థం చెప్పాలి అని. ఎప్పుడైతే అనంతరము అంటే దేని అనంతరము? అథ శబ్దానికి రెండో అర్థం కూడా తీసుకోవాలి. ఇంకో మంగళం అనే అర్థం కూడా ఉంది. మంగళం అనే అర్థం చెప్పక్కర్లేదు అని. అథ ఓంకారశ్చాథ శబ్దశ్చ ద్వావేదౌ బ్రహ్మణః పురా కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్ మాంగలికా ఉభౌ అని
మనకి ఓం అనే శబ్దం ఎంత పవిత్రమైనదో అథ అనే శబ్దం కూడా అంతే పవిత్రమైనది. ఎందుకో లోకంలో ఓం అనే శబ్దం ప్రసిద్ధమైనట్టుగా అథ అనే శబ్దం ప్రసిద్ధం కాలే. రెండు శబ్దాలకి ఒకటే బరువు, ఈ రెండిట్లో ఏమీ తేడా లేదు. ఓం అనే శబ్దానికి ఎంత మహత్వం ఉందో అథ అనే శబ్దానికి కూడా అంతే మహత్వం శాస్త్రం చెప్పింది. చెప్పినప్పుడు అథ అన్న వెంటనే శబ్దం ఇప్పుడు మంగళ ప్రతి కర్మని ఆరంభించేటప్పుడు మనం చేసే విఘ్నేశ్వర పూజ లాంటిదే కదా, మంగళాచరణం చేసినట్టు ఉంటుంది. అథ అనేది మంగళం అనే అర్థం చెప్పచ్చు కదా అంటే దానికి రెండు రకాల సమాధానాలు చెప్తారు. అథ అనే దానికి మంగళం అర్థం కాదు, మంగళం దానివల్ల ప్రతిపాద్యమైన అర్థం కాదు, మంగళం అనేది దాని స్వభావం. అథశబ్దాన్ని ఉచ్చరించిన మాత్రం చేతనే అది మంగళ మంగళము ప్రయోజనంగా కలిగినది, కానీ మంగళ ప్రతిపాద్యంగా కలిగినది కాదు, మంగళం ప్రయోజనంగా కలిగినది. అంటే ఏంటి అర్థం ఏంటి? అథ ఓం అనే శబ్దాన్ని విన్న వెంటనే, అథ అనే శబ్దం విన్న వెంటనే శబ్దమాత్రం చేతనే మనకి మంగళం కలిగినట్టు. కాబట్టి దానికి అర్థం ఏంటో విచారం చేస్తున్నప్పుడు మీరు మంగళార్థం అనేది తీసుకురాకూడదు అని. వస్తుతః మంగళం అనే అర్థం చెప్పాలి అని కూడా వివరణాచార్య పక్షం ఉన్నది. అర్థం చెప్పవలసిందే. దానికి ఒక నైషధ శ్లోకం కూడా ఆయన ఉదాహరించారు. ఒక్క నిమిషం. ఆ శ్లోకం కోసం తీస్తున్నాను, ఒక్క నిమిషం. మంగళ ప్రయోజనో భవతి. యథా కులాచారమథావనీంద్రజాం బురంధ్రివర్గ స్నపయాం బభూవతాం అనే నైషధ శ్లోకంలో అథ యథా కులాచారమథావనీంద్రజాం అథస్నపయాం బభూవ ఇత్యన్వయ కర్తవ్య. అథస్నపయాం బభూవ ఇత్యస్య మంగళస్నానమిత్యర్థః. అత్ర తస్య వాక్యార్థత్వే పదార్థత్వే ఏవ ప్రతిపాద్యత్వే ఏవ అథస్నపయాం బభూవ అనే అర్థం కుదురుతుంది. కాబట్టి వివరణ పక్షంలో శృత్యా మంగళ ప్రయోజన భవతి అనొద్దు, ఇది శాస్త్రీయమైన అంశం. కాబట్టి వాచ్యమైన అథశబ్దానికి మంగళం అర్థమను అర్థం కూడా చెప్పాలి, లేకపోతే ఈ నైషధ శ్లోకానికి అన్వయం కుదరదు అని గురుగారు టిప్పణి రాశారు. దానిలో రాశారు, మణిద్రావిడ శాస్త్రి గారు రాసిన టిప్పణిలో ఇక్కడ అది వివరణపక్ష సంబతం కూడా వస్తుతస్తు యుక్తమే తత్ అని కూడా రాశారు. అని మిగతా సాంప్రదాయకమైన అంటే అథశబ్దానికి మంగళ శృత్య మూలం చూస్తే ఆయన అర్థం కాదని చెప్పి శృత్యా మంగళ ప్రయోజనో భవతి అని ఉన్నది. భైరీ శబ్దవదు, వీణా శబ్దవద్ భవతి అని. కానీ అథస్నపయాం బభూవ ఇత్యాది స్థలాల్లో వాళ్ళు కవులు అలా ప్రయోగం ఉంది అంటే లోకల్లో అథశబ్దానికి కోశం కూడా ప్రమాణం కదా. కోశం కూడా అథశబ్దానికి అర్థమనే చెప్తోంది. మంగళానంతరారంభ ప్రశ్నకారస్య స్వథో అథ అనే కోశం కూడా ప్రౌఢమనోరమలో చాదిగణంలో కూడా అథశబ్దం ఉన్నది, స్వరాదిగణంలో కూడా అథశబ్దం ఉన్నది. అక్కడ మనోరమ భట్టోజీ దీక్షల వారే చెప్పారు, ఒకటి స్వరూప ప్రయోజనము, ఒకటేమో అర్థ ప్రమాణం. అందుకోసం 2 సార్లు అథశబ్దం ఉంది. అనా 2 సార్లు అథశబ్దాన్ని ఎందుకొని 2 గణాల్లో అథశబ్దాన్ని పఠించడం యొక్క స్వారస్యం చెప్తున్నారు. ప్రయోజనక అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే మీకు నిపాతన సంజ్ఞ కోసం 2 సార్లు అథశబ్దం చెప్పక్కర్లేదు కదా. అది 2 సార్లు అథశబ్దంలో స్వారస్యం చెప్పారు. అయితే దీని తర్వాత నాగేశ్వర వారు మాత్రం తీసేశారు, దాన్ని కూడా తీసేశారు. అది తీసుకురా, అందుకోసం నాగేశ్వర వారి పేరు ఎత్తట్లేదు. అథ స్నపయా బహువ ఇత్యుక్తే అథ మాంగళికం స్నానం కుత మంగళ స్నానం అనే అర్థం కావాలి. మంగళ స్నానం మాంగళ్యం అనే అర్థం చూడండి. శాబ్దం అశాబ్దే నాన్వేద్. అశాబ్దం అయితే దానికి శాబ్దంలో అన్వయం చెప్పకూడదు. మళ్ళీ మీమాంస
प्रकृते तावत् तथा अन्वयः वक्तुं शक्यते वा? कुत्र? अथातो ब्रह्मजिज्ञासा इत्यत्र अथा इत्यस्य मङ्गलम् इत्येव अर्थं यदि ब्रूमः, मङ्गलं कर्तव्यं। जिज्ञासा मङ्गलम् इत्यर्थः। जिज्ञासा ब्रह्मजिज्ञासा या वर्तते, जिज्ञासा नाम भामतीकाररीत्या योच्यते चेत् उत्कटेच्छा, सा अत्यन्तं मङ्गलम् इत्यर्थः भवति। ब्रह्मजिज्ञासा ब्रह्मज्ञानेच्छा मङ्गलम् भवतु। नाम एवं तर्हि विचारकर्तव्यता अत्र वाक्यार्थो तद् ప్రశ్న అంటే ఇది మళ్ళీ నా ఉపన్యాసం ఉపన్యాసం నుంచి మళ్ళీ వాక్యార్థంకి వెళ్తుంది, అందుకోసం ఆగా. భవతి కర్తవ్య సా కర్తవ్య, మంగళభూతాయా జిజ్ఞాస సా కర్తవ్య. కించ జిజ్ఞాస కించ భామతీకార పక్షంలో కనుక మనం మాట్లాడేదైతే అసలు జిజ్ఞాసా శబ్దానికి విచారం అనే అర్థం లక్షణం లేదు వాళ్ళకి. జిజ్ఞాసా కర్తవ్య, ఉత్కటేచ్ఛా కర్తవ్య, అన్నాది దోష ప్రయుక్త ఇత్యాది చెప్పారు కదా. భామతీ పక్షం తీసుకుంటే జిజ్ఞాసే, విచార పర్యంతం లేనే లేదు. అప్పుడేం చెప్తారు? మంగళం జిజ్ఞాసా మాంగళిక అనే అర్థం చెప్పాలి, మంగళ ప్రయోజనిక అనే అర్థమేదో చెప్పాలి. ఆయన చెప్పినట్టు విచారం అనే అర్థం చెప్తే మంగళకరో విచార అనే అర్థం చెప్పచ్చు. మంగళభూత విచారకర్తవ్యత. భవతా మంగళశబ్ద మంగళార్థస్య అన్వయః కర్తవ్యః. నైర్భర్యంతో అస్తి ఏదో భవదుక్త దిశ. మీరు చెప్పినట్టు వ్యాఖ్యానం చేయాలి అంటే వాచకత్వం చెప్పవలసిందే. ఎందుకు? ఎందుకంటే శాబ్దాన్వయం చెప్పాలి అంటే అందుకోసమే భాష్య గురుగారు దానిలో చెప్పింది ఏంటంటే ఆ పక్షంలో కొంచెం స్వారస్యం ఉన్నది. అంటే ఊరికనే శృత్యామంగళ ప్రయోజనో భవతి అని అర్థం చెప్పేస్తే వాక్యార్థం ఏంటి అని అడిగిన ప్రశ్న వేసినప్పుడు మళ్ళీ న్యాయ విరోధం తీసుకొచ్చే సమన్వయం చేయాల్సి వస్తుంది. కాబట్టి న్యాయ విరోధం లేకుండా ఉండాలి అంటే వాచకత్వమే తీసుకుందాం. అది ద్యోతకమా వాచకా అని పక్షం చెప్పండి. శబ్ద ప్రతిపాద్యమైన అర్థం మాత్రం తీసుకోవాలి. అది ద్యోతకమా వాచకమా అనే పక్షం ఉండని. కాబట్టి అలా ఉన్నప్పుడు ఇలా చెప్పాలి కదా అని అందుకోసని ఇదే ఇప్పుడు ఇందాక ఆయన అన్నట్టుగా ఇక్కడ జిజ్ఞాస అనే శబ్దానికి విచారం అనే అర్థం చెప్పాలి కదా. విచారం అనే అర్థం చెబితే ఇప్పుడు అథశబ్దానికి అధికారం అనే అర్థం చెప్పినా, ప్రారంభం అనే అర్థం చెప్పినా ఏమని అర్థం వస్తుంది? విచారము ప్రారంభించవలే. విచారం మాత్రం చేయాలి. విచారం లేకుండా ఏ సందేహం మనకి మొత్తం సందేహమే కదా, నిర్ణయం ఎక్కడా లేదు. కాబట్టి మీరు అడగండి. అడగటానికే మీ దగ్గరికి వచ్చి అడిగితే నా వినిపించట్లా. బాగుంది, బాగుంది, చాలా బాగుంది. అలా అథ ఇది ఇది అద్వైతం. సింగశరీరస్య అస్తి అభేదః, లింగశరీరస్య ఆత్మనశ్చ అభేదః. ఇది కాదంటానికి వీలేదు. విశ్వనాథ్ మీకు సందర్భం మీరు అన్నారు కాబట్టి విశ్వనాథ్ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అడిగాట, ఏమండి రామాయణానికి మొదటి శ్లోకానికి 100 అర్థాలు ఉన్నాయి కదా, ఇదంతా వాల్మీకి గారి సమ్మతమేనా అని అడిగాట ఒక ఆయన. సమ్మతమేనా అంటే, ఒరే ఇది నువ్వు తేలని ప్రశ్న వేసావురా, ఎందుకంటే ఆ వాల్మీకి గారు ఇప్పుడు లేడు. రెండోది వాల్మీకి గారు వచ్చిన ఆ వాల్మీకి నేను ఒప్పుకోను. ఇప్పుడు వచ్చి ఒక వాల్మీకి నేనే వాల్మీకి అని చెప్పాడు అనుకోండి, ఆయన నేను ఒప్పుకోను. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 100 శ్లోకానికి 100 రకాల అర్థం చెప్పావు కదా, ఇవన్నీ ప్రమాణమా కాదా అని అడిగితే దానికి ఒకటే ఉపాయం. ఈ శబ్దానికి ఇందాక చెప్పే కదా ప్రిన్సిపల్స్, ఈ శబ్దానికి ఈ అర్థం చెప్పే యోగ్యత ఉందా లేదా చూసుకోండి. శబ్దానికి చెప్పే యోగ్యత ఉంటే 100 కాదు 200 చెప్పుకోండి, నష్టమేముంది?
మన యొక్క బుద్ధి వైషద్యమే తప్ప అయితే ఏంటంటే ప్రిన్సిపల్స్కి లోబడి ఉండాలి. మనకి అన్యతో గ్రాహ్యం మనకి చెప్పే కదా, మన ప్రిన్సిపల్స్ లోబడి ఈ శబ్దం వల్ల ఏ అర్థం వచ్చినా తీసుకుంటాం, లేకపోతే ఒక్క శ్లోకానికి అన్ని అర్థాలు చెప్పాం కదా. కాబట్టి మీరు చెప్పిన అర్థాన్ని కూడా మేము తీసుకున్నాం. ప్రస్తుతానికి విరోధం ఏం భాషించట్లేదు. కాబట్టి తాత్పర్య విషయం కాదు, మాకు ప్రమాణం చెప్పాంగా, మేము ప్రమాణం అంతా తాత్పర్యం అని చెప్పట్లేదుగా. కాబట్టి ప్రకృతంలో అథశబ్దానికి మీరు నాకు సమయం సూచిస్తే ఆయన వచ్చేంతవరకు మనకి ఉత్తరావధి ఆయన ఆపేమంత వరకే, నాదేం లేదు. కాబట్టి అథశబ్దానికి అనంతరం అని అర్థం చెప్పాలి అని చివరికి తేలింది. ఇంక మిగతాది ఎంత అంత స్వరసంగా లేదు. అథ అనే శబ్దానికి అనంతరము అని అర్థం చెప్పాలి, తరువాత అని అర్థం. తరువాత అన్న వెంటనే మనకి మన మదిలో కలిగే మొదటి ప్రశ్న దేని తరువాత అని కలుగుతుంది. ఎప్పుడైతే దేని తర్వాత అని కలిగిందో వరుసగా కొన్ని లిస్టులు చెప్పాలి. వేదాధ్యయనం చేసిన తర్వాత అందామా అంటే, వేదాధ్యయనం చేసిన తర్వాత ధర్మ జిజ్ఞాసే చేయాలి, బ్రహ్మ జిజ్ఞాసే చేయాలనుంది, ధర్మ జిజ్ఞాస కూడా చేయొచ్చు, ఇంకేదైనా కాబట్టి దీని తర్వాత అని ఎప్పుడు చెప్తున్నామంటే అసాధారణం చెప్పాలంటే దీని తర్వాత ఇదే జరగాలి, అటువంటిదే ముందు ఇంత అంటే దాన్ని ఏమంటారంటే తరువాత అని ఎప్పుడన్నామో ఇంత ముందు జరిగింది ఒకటి చెప్పాలి, అప్పుడే తరువాత అని మనం లోకల్లో అనగలం. కాదు అతహ అనే శబ్దానికి స్వారస్యం తర్వాత మనం చెప్పబోతున్నాం. మీరు కేవలం అక్షరం అయ్యా దీనిలో ఏంటంటే మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ మనం ఇప్పుడు ఆలోచించే తీరు ఏంటంటే శబ్దము యొక్క అర్థము ఇది మీ చెప్పింది ఒక యోజనే. అథ అనేదానికి థ అనేది 17 అని అర్థం కాదుగా. థ అనే శబ్దానికి 17 అక్షరమైంది, కానీ అథ అనే శబ్దానికి అర్థం ఏంటి అని ఆలోచిస్తున్నాం మనం. అతహ అనే శబ్దానికి అర్థం ఏంటి అని ఆలోచిస్తున్నాం. ఈ అథ అనే దానికి ఇలా కల్పన చేయొచ్చేమో కానీ అర్థం అని చెప్పలేం. అది ఆ కల్పన కూడా తప్పేం కాదు. ఆ కల్పన మీరు ఎలా చేయగలరు? మొత్తం సిద్ధాంతాన్ని ఆధారం పెట్టుకుని, అంటే మొత్తం సిద్ధాంతాన్ని మీ మొదలో పెట్టుకుని చెప్పాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటి, అసలు సిద్ధాంతం ఉందా లేదా అని ప్రశ్న కదా. మీరు చెప్పే అథ అనేది 17 ఇది ఎప్పుడు ఈ సూత్రం మొదలైతే కదా మీరు చెప్పవలసింది. ఈ సూత్రం కంటే ముందే మీరు అద్వైతాన్ని ఎలా నిర్ణయం చేస్తారు? నేనేమంటానంటే అద్వైతమే లేదంటున్నాను. ఈ సూత్రం వద్దనేవాడు నేనే, అద్వైతమే లేదనేవాడికి ఈ సూత్రం మొదలుపెట్టాలి. కాబట్టి శబ్దార్థం చెప్పి సంపూర్ణ శాస్త్రం యొక్క తాత్పర్యం తెలుసుకుని బాబు ఇది బాబు అంటే మీరు చెప్పిన అర్థం అప్పుడు చెప్పచ్చు. ముందు ప్రాథమిక అవస్థలోనే అది చెప్పలేం, అది భేదం ఉన్నది. కాబట్టి ఇప్పుడు తరువాత అని అర్థం చెప్పినప్పుడు దేని తరువాత అన్న వెంటనే కొన్ని చాలా చెప్పారు. ఇప్పుడు వేదాధ్యయనం చేశాము అంటే వేదాధ్యయనం చేయకపోతే బ్రహ్మ జిజ్ఞాస చేయకూడదని ఎక్కడా లేదు. కేవలం వేదాంత కొన్ని వేదాధ్యయనం చేయకూడదని చెప్పట్లేదు, అందరూ వేదాధ్యయనం చేయవలసిందే, బ్రాహ్మడైన వాడు చేయవలసిందే. కొన్ని కారణాల వల్ల లోకమాన రీత్యా కుదరకపోతే కేవలం వేదాంతాధ్యయనం చేసిన తర్వాత కూడా వాడికి బ్రహ్మ జిజ్ఞాస కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి అథ అనే దేని తరువాత అంటే వేదాధ్యయనం అనే అర్థం చెప్పొద్దు అని కాదండి. పూర్వమీమాంస చదువుకునే ఉత్తరమీమాంస చదువుకోవాలి, అప్పుడే అది పూర్వమీమాంస ఇది ఉత్తరమీమాంస అనే మన పదం కుదురుతుంది కదా. అంటే చాలా మంచి మీమాంస అంటే ఏమిటి, ఇక్కడ మనం వెళ్ళాల్సింది ఏంటంటే మీమాంస అంటే ఏంటి వెళ్ళాలి. మీమాంస అంటే 1000 న్యాయాలు అని అర్థం పెట్టుకుందాం. అదే కదా భాట్టదీపికలో 1000 అధికరణాలు, 1000 అధికరణాల్లో 1000 న్యాయాలు. ఈ న్యాయాలు ఇదే కదా మీమాంస అంటే. ఇంతకన్నా మీమాంస శబ్దానికి వేరే అర్థం ఏం చెప్తారు? ఈ 1000 న్యాయాలు ఇక్కడ అవసరమా లేదా అని ఆలోచించాలి. ఎప్పుడైతే అవసరం లేదు, వీటిలో కొన్నే అవసరం ఉందో మొత్తం దీని యొక్క ఆపేక్ష ఉందని ఎలా తెలుస్తారు కదా. 1000 న్యాయాలు అనే దానికి మీమాంసా శబ్దానికి అర్థం చెబితే 1000 న్యాయాల యొక్క అపేక్ష ఇక్కడ లేదు అని తెలిస్తే కొన్నిటి యొక్క అపేక్ష ఉంది, వేటి యొక్క అపేక్ష ఉందో అవే చదవండి, మొత్తం చదవాల్సిన అవసరం ఏముంది. కాబట్టి ధర్మ జిజ్ఞాస చేసే బ్రహ్మ జిజ్ఞాస చేయాలి అనే మాట ఇది సరసమైన వ్యాఖ్యానం అని భాషిస్తుంది. ఎందుకంటే మీమాంస అనే శబ్దం కంటే న్యాయం, దానివల్ల తెలుసుకోవాల్సిన అర్థం ఏంటంటే న్యాయములు. ఆ న్యాయాల యొక్క ఉపయోగం ఉందా లేదా అని పరీక్షించుకోవాలి. న్యాయాల యొక్క ఉపయోగం లేదు, ఆ తత్తత్ ప్రతిపాద్యమైన మంత్ర విరోధం వచ్చినట్టు కదా, ఆ న్యాయాలు ఇక్కడేం పనిచేస్తాయి? కొన్ని పని చేయవచ్చు కాక కొన్ని అక్కర్లేదు. దీనిలో ఈయన పరిమళకారులో వెళ్ళి ఇక్కడ కావాల్సిన న్యాయాలు మీకు అక్కడి నుంచి కొన్ని కావాలి కదా, అవి ఇక్కడే చెప్తామని చెప్పారు.
మీ శాస్త్రం చెప్పి కొన్ని కావాలి, అది మేము ఇక్కడ చెప్తాము, దాన్ని బాగు కూడా చేస్తామని చెప్పారు. పరిమళకారులు అయితే దాన్ని మేము బాగు చేసి దాన్ని కొంచెం మోడిఫై చేసి కూడా చెప్తాము, భాష్యకారులు చెప్పారు అని ఆయన కొంచెం మోడిఫై చేసి కూడా చెప్పాడు. కాబట్టి ధర్మ జిజ్ఞాస చేసే బ్రహ్మ జిజ్ఞాస చేయాలి అంటే పూర్వమీమాంస చదువుకునే ఉత్తరమీమాంస చదువుకోవాలని కూడా నిర్బంధం లేదు. కాబట్టి అథ అనంతరం దేని తర్వాత అంటే బాబు ఒకటి కావాలి, దీనికంటూ దీనిలో ఇందాక మొదట్లో చెప్పారు కదా, ఎవరు ఈ శాస్త్రానికి అర్హులు అంటే ఈ చింతన శాస్త్రం అంటే ఈ మనం అనుకుంటున్నాం కదా, ఈ చింతన చేయడానికి అర్హుడెవడు అనే మొదటి నిర్ణయం చేసుకుని వాడు కదా అసలు ఈ గ్రంథం వాడు ఎవడో తెలుసుకుని వాడికి కావాల్సిన ఫలితం దీనిలో ఉందా అని వెతుక్కుని ఆ ఫలితం దక్కుతుందా లేదా అని వెతుక్కుగా లోపల ప్రవేశించాలి. అక్కడ ఆ లోపల అది ఏమిటి అంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థభోగ విరాగము, శమదమాది సాధన సంపత్తు, ముముక్షుత్వం అనే 4 అంశాలున్నాయి. ఈ 4 అంశాలు ఎవరికైతే ఉన్నాయో వాడు అసలు ఈ శాస్త్రంలో అధికారి అనే అర్థం చెప్పారు. దీని గురించి మనం వాళ్ళు ఇచ్చిన సమయం పాటు దీని గురించి కొంచెం విమర్శించుకుందాం. నిత్యానిత్య వస్తు వివేకం అంటే మనకి ఏం కావాలి అంటే కొంచెం ఇంత అలసి మనకి నిజంగా విశేషం ఏంటంటే గురుగారు చెప్తుండే ఆయన ఉపన్యాసం చెప్పిన తర్వాత వేదాంతం అంతా ఉపన్యాసం చెప్పిన తర్వాత బాగానే ఉంది కానీ వేదాంతం ఉపన్యాసం బాగుంది కానీ అదేమీ అనుభవంలోకి రాలేని వదిలేంది అంటారు. వేదాంతంలో అదో సౌకర్యం ఏంటంటే ఉపన్యాసం మాత్రమే పనికొస్తుంది, అనుభవం దగ్గరకు వచ్చేప్పటికి విరక్తి పుడుతుంది. కాబట్టి మొదలు ఏం చేయాలంటే నిత్యానిత్య వస్తు వివేకం దగ్గర ప్రపంచం అసలు నిజంగా పరీక్ష మొదలు పెడితే, ఇది నా గురించి నేను పరీక్ష మొదలు పెడితే నాకు వచ్చే ప్రాథమికమైన అంశం ఏంటంటే ఈ ఫలితాలు నిత్యమైన అందరూ కోరుకునేది మాత్రం ఇది నిజం, నిత్యమైన ఫలితం కావాలి అనే అంశం మాత్రం ఇది మాత్రం అందరూ ఒప్పుకుంటారు. విశేషం ఏంటంటే అందరూ కొంచెం భ్రమపడేది ఎక్కడంటే మనకందరికీ నిత్యమైన సుఖమే కావాలి. విశేషం ఏంటంటే ఏది నిత్యం కాదో అది నిత్యం అనుకుంటున్నామనే భ్రమ. అందరికి కావాల్సిన అంశం ఏంటంటే నిత్యసుఖము. కానీ నిత్యసుఖం మనకి దొరకట్లేదని తెలిసినా ఉన్న సుఖాన్నే నిత్యమని భ్రమపడుతూ మనం కాలక్షేపం చేస్తున్నాం. వేదం పని ఏంటంటే బాబు నువ్వు అనుకునేది నిత్యసుఖం కాదు అని దాన్ని ప్రచోదన చేసి నిత్యసుఖాన్ని అనిత్యసుఖాన్ని వివేకం చేయాలి. బాబు ఇది నిత్యము ఇది అనిత్యము అని విభాగం చేసి నిత్యం అంటే పరమాత్మే, మిగతా అది ఎందుకు నిత్యం కాదు అని వివేచన చేయాలి. ఊరికనే పరమాత్మ ఒకడే నిత్యము మిగతాదంతా తుచ్చము బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటే అది కొటేషన్ బాగుంది కానీ కొటేషన్కి అర్థం ఏంటంటే నాకు తెలియదు. శ్లోకం రాసి ఈ శ్లోకానికి అర్థం ఏంటని అడిగాడు ఒక ఆయన. ఈ శ్లోకానికి రేపు అర్థం పెడతానన్నట్టు శ్లోకం మాత్రం రాసేశాడు, శ్లోకానికి అర్థం రేపు చెప్తా అన్నట్టే ఉంటుంది. మన అద్వైత అనుభవం కూడా అటువంటిదే. బ్రహ్మసత్యం జగన్మిథ్య బాగానే ఉంది, అది అనుభవంలో ఉందా? అది అంత తేలిగైంది కాదు. కాబట్టి బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని నిరూపించవలసిన బాధ్యత కూడా శాస్త్రానికి ఉంది. ఇది ఒక స్టేట్మెంట్తో పని అయిపోతుందంటే అందుకోసమని ఈ అంశాన్ని ప్రతిపాదించడం కోసమే మొత్తం శాస్త్రం చెప్పాలి. చెప్పినప్పుడు అప్పుడు వాడికి కావాల్సిన అంశం ఏంటంటే వేదం చదువుకుని కొంచెం సంస్కృత జ్ఞానం ఉండి నిందా చెప్పా కదా, వాడి సాహిత్య జ్ఞానం వల్లనో వాడికి కొన్ని ప్రిన్సిపల్ తెలిసినాయి. ఈ వాక్యానికి అర్థం ఇలా తెలుసుకోవాలి, దీనికి ఇలా తెలుసుకోవాలి అనే ప్రిన్సిపల్ తెలిసిన వాడు వేదం ఉపనిషత్తులు విన్న వెంటనే వాడికి కొంత అవగాహన వస్తుంది. దాన్ని ఆపాత జ్ఞానం అంటారు. ఇది ఇలా అంటున్నారు, ఏదో పరబ్రహ్మ అంటున్నారు, ఈ పరబ్రహ్మకి ఏమొచ్చిందా చెప్పా కదా, చెవులు కాళ్ళు ఏమంటున్నాడు, ఏదో చెవులు కాళ్ళు లేనివి అంటే మనం పిచ్చివాడు అనుకుంటాం, కానీ అదేమో చెవులు కాళ్ళు లేనివి ఇవన్నీ చెప్తున్నారు. ఇది కుదురుతుందా లేదా అని పరీక్ష చేయాలనే మనకి మదిలో అది పూర్వజన్మ సంస్కారం, ఎందుకు కర్మల యొక్క ఉపకారం అక్కడ బాగా ఉపయోగపడుతుంది. అది విన్న వెంటనే అది తుచ్చం అనకుండా అసలు ఈ వేదం ఇంత చెబుతోంది, అసలు దీన్ని పరీక్షించాలనే బుద్ధి కలగాలి. ఆ బుద్ధి కలగాలంటే దానికి అదృష్టం కావాలి. అదృష్టం కలగాలి అంటే దానికోసం కర్మానుష్ఠానం చేయాలి. ఇంత కలిగిన తర్వాత ఇంత ప్రతిపాద్యమైన అంశం ఏమన్నా దీనిలో రహస్యం ఏమైనా ఉందా అని జిజ్ఞాస బయలుదేరితే వాడికి నిత్యాబాబు ఇలా ఉంది, దానిలో వాడికి మొత్తం తాత్పర్యం దీనిలో ఏమంటున్నారంటే బ్రహ్మసత్యం అంటున్నారు, జగన్మిథ్య అంటున్నారు. ఇది నిజమా? ఇది కొంచెం పూర్తిగా తెలిస్తే వాడు ఎలాగో బ్రహ్మజ్ఞానం అయిపోయాడు. ఆపాతత తెలియాలి అంటే పైపైన తెలిసి ఉండాలి. ఇహాముత్రార్థ ఉన్న సాధనలో నాకు ఉన్న సాధనతో ఏమీ తృప్తి కలగట్లేదు. ఇక్కడ కానీ నాకు స్వర్గం కావాలని ఇచ్చింది అనుకోండి, వాడిని ఏం చేయలేం. వేదం కూడా వాడిని ఏం చేయలేదు.
స్వర్గంగా మన స్వర్గం వరకు చాలా దూరం వెళ్తున్నాం. రేపు మనకు కావాల్సింది ఏంటంటే రేపు ఇవాళ ఇంతలో వేసారు రేపు ఎంత వస్తుంది, ఇంట్రెస్ట్ ఎంత వస్తుందనే కదా. వాటి మీదే ఉంటుంటే వాడిని లాక్కొచ్చి దీనిలో పెట్టలేం. కాబట్టి ఫస్ట్ దాని మీద విరాగం కలగాలి, ఇహాముత్రార్థం మీద విరాగం కలగాలి. తర్వాత కొన్ని దానికి సాధనలు ఉన్నాయి, శమదమాది సాధన సంపత్తి అని ఉన్నది. ఆ సాధన సంపద అంతరింద్రియ నిగ్రహము, బహిరింద్రియ నిగ్రహం చాలా ఉన్నాయి. వీటి గురించే ఇంక చెప్పచ్చు, నా సమయం దాటిపోయింది కాబట్టి. కానీ ఇవి సాధన సంపత్తి అంటారు. ముముక్ష అసలు నాకు మోక్షం కావాలని ఇచ్చగలగాలి. ఇది చాలా భయంకరమైనది. మనకి బహుశా అది ముముక్షత్వం అనేది తొందర కలగదు. మోక్షం నన్ను అడిగితే నాకు మోక్షం వద్దనే చెప్తాను, ఎందుకంటే రేపు సంసారం పోతుందేమో అని భయం నాకు కదా. ముముక్షత్వం అనేది ఫస్ట్ కలగాలి. ముముక్షత్వం కలిగితే ఈ 4 సాధనాలు కనుక మనకి ఉంటే అప్పుడు అసలు బ్రహ్మ జిజ్ఞాస చేయాలా అక్కర్లేదా అని అధికారం తెలుసుకోవాలి. అంటే ఈ 4 మీకున్నాయా అని ఫస్ట్ మీరు పరీక్షించుకోవాలి. మన పరీక్ష వల్ల తెలుస్తుంది, ఇంకేం పరీక్ష అనేది మనకి తెలియాలి. పరీక్ష వల్ల తెలుసుకుని ఈ 4 అంశాలు కనుక మనలో కనుక ఉంటే అప్పుడు మనం బ్రహ్మ జిజ్ఞాస చేయవచ్చును అని. బ్రహ్మ జిజ్ఞాస అనే ఒక ఇప్పుడు ఈ శాస్త్రం యొక్క పని, ఈ సూత్రం యొక్క పని ఏం చేసిందంటే, బాబు ధర్మ జిజ్ఞాస కంటే బ్రహ్మ జిజ్ఞాస అనేది వేరే ఉన్నది, దానికి ఇటువంటి లక్షణాలు ఉన్నవాడే దీనిలో ప్రవేశించాలి. ఎవడు పడితే వాడు ప్రవేశించి దీన్ని ఆక్షేపిస్తే మాకేం సంబంధం లేదు. ఫస్ట్ ఇవి ఉన్నాయో మీలో పరీక్షించుకోండి, ఇవి సాధించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. చేసి వీటిలో ప్రవేశిస్తే మీకు దీనిలో కావలసిన ఫలితం అందుతుంది అని ఈ సూత్రం ఉంది. శాస్త్రం యొక్క ఆరంభము, శాస్త్రం యొక్క ప్రయోజనం ఉన్నది. మనకి అర్థం అవనంత మాత్రం చేత వస్తువు లేదని అర్థం కాదు, మన అర్థమైందంతా ఉన్నది అని అర్థం కాదు. కాబట్టి అందుకోసమే శాస్త్రాన్ని శాస్త్రం ఏం చేస్తుందంటే మనకి ఉన్న అంశాన్ని వివేచించి చూపిస్తుంది. మనం అందరం ఏం భయపెడతామంటే శాస్త్రం అంటే అదేంటి వాళ్ళు శాస్త్రజ్ఞులండి అంటాం. శాస్త్రజ్ఞులు అంటే మనకు తెలిసిన అంశాన్నే మనకి చూపించేదే శాస్త్రం. ఎలా చూడాలో అలా చూపించేదే అంశం. మనం ఒక అంశంలో చూస్తున్నాము, చదువు అంటే అంతే కదా. మన చదువులు లెక్కలు కానీ ఏదైనా సరే మనకు రోజువారి వాటికనే దాన్ని ఎలా వాడాలో చూపించేదే చదువు తప్ప కొత్తగా లేనిది సృష్టించి ఇచ్చేది చదువు కాదు. ఇది ప్రాథమికమైన అంశం. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుంటే దీనిలో ఇది మనం విచారం చేయాలి అంటే మనకి దీనిలో ఏ లక్షణాలు కావాలి అనే అంశం దీనిలో మొదలు ప్రతిపాదన చేసింది. కాబట్టి అది భగవంతుని ఇదే సరస్వతి అమ్మవారిని ప్రార్థిద్దాం. ఇప్పటి కాకపోయినా ఎప్పటికైనా సరే దానిలో ఒక లక్షణం ప్రారంభించడానికైనా ఆవిడ అనుగ్రహించుగాక అని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత చెప్తూ, ప్రారంభంలో స్వామివారు లేరు, వారికి ఇప్పుడు నమస్కారాలు తెలియజేస్తూ నేను విరామం తీసుకుంటాను.